బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన భారీ వరదలు పలు జిల్లాలను ముంచెత్తడంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించాయి. వరద ఉధృతికి గ్రామాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 160 మందికి పైగా మృతి చెందగా 750 మందికి పైగా గల్లంతైనట్లుగా సమాచారం. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉండడంతో ఆందోళన నెలకొంది. ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులు వరదల్లో గల్లంతయ్యారు. టిబెట్ వైపు నుంచి మరో 265 మంది గల్లంతైనట్లుగా అధికారులు వెల్లడించారు. నేపాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోడీ నేపాల్ ప్రధాని బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడారు. అన్ని విధాల మానవతా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. యూపీ, బీహార్ రాష్ట్రాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన 31 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. ఏపీ వాసుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తూ ఢిల్లీ ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ఢిల్లీ తెలంగాణ భవన్లోనూ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. నేపాల్లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన భారీ వరదలు పలు జిల్లాలను ముంచెత్తడంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించాయి. వరద ఉధృతికి గ్రామాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 160 మందికి పైగా మృతి చెందగా 750 మందికి పైగా గల్లంతైనట్లుగా సమాచారం. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉండడంతో ఆందోళన నెలకొంది. ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులు వరదల్లో గల్లంతయ్యారు. టిబెట్ వైపు మరో 265 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోడీ నేపాల్ ప్రధాని బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడారు. అన్ని విధాల మానవతా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. యూపీ, బీహార్ రాష్ట్రాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన 31 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. ఏపీ వాసుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ఢిల్లీ తెలంగాణ భవన్లోనూ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు.